ఇది నా అడ్డ అది నీ అడ్డ అని అంటుంటారు చాలా మంది. కానీ టైం మంచిగా లేకపోతే నెత్తి మీద రాతలు చేతులు ఉన్న గీతలు మారిపోతుంటాయి. అసొంటిది అడ్డ మారదా? అన్నిటికీ మించి రాజకీయాలలోనైతే అధికారంలో ఉన్నోళ్ళదే హవా నడుస్తుంటది. చిన్న ఎలక్షన్లైనా పెద్ద ఎలక్షన్లైనా అన్నిట్లో వాళ్ళే గెలుస్తుంటారు. ఇట్లనే ఇప్పుడు మాజీ సీఎం అడ్డాల సైకిల్ పార్టీ వాళ్ళు సత్తా ఏంటిదో చూపించిర్రు చూడుర్రి. ఏపీలో సాగునీటి సంఘాల ఎలక్షన్లు జోరుగా నడిచినాయి. రాష్ట్రం అంతా కలిపి మొత్తం 6,149 సంఘాలు ఉంటే అందులో 5,946 సంఘాలకు ఎలక్షన్లు ఒడిచినాయి. 195 జాగల్లో అయితే సైకిల్ పార్టీ, లేకపోతే గిలాస పార్టీ, పువ్వు పార్టీ అన్ని సీట్లు కూటమి పార్టీలే గెలుచుకున్నాయి. అయితే అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే పాత సీఎం జగనాలు సారు అడ్డ ఆయన కంచుకోట అంటుంటారు కదా, అసోంటిది ఆఖరికి పులివెందుల నియోజకవర్గంలో కూడా మొత్తం 32 సంఘాలను సైకిల్ పార్టీ వాళ్ళే గెలుచుకున్నారు. వ్యాన్ పార్టీ వాళ్లకు సైకిల్ పార్టీ వాళ్లకు పులివెందుల గట్టి పోటీ నడుస్తుంది కావచ్చు అనుకున్నారు చాలా మంది. కానీ పాత ముఖ్యమంత్రి ఊరోళ్ళు సైకిల్ పార్టీకే ఓటేసిండ్రు. ఇక నీటి సంఘాలు అని అంటే ఏంటియో అనుకునేరు. ప్రాజెక్టుల కింద పెద్ద పెద్ద చెరువులు కుంటల కింద ఉండే చేన్లు చెలకలకు నీళ్లు ఇచ్చేటప్పుడు అందరికి న్యాయం జరిగేటట్టు ఎవళ్లకు అన్యాయం జరగకుండా ఉండేటందుకు కొంతమంది పెద్ద మనుషులతో నీళ్ళ సంఘాలను ఏర్పాటు చేసిండ్రు సర్కారు వాళ్ళు. వెనకటి సంది వస్తున్నాయి ఈ సంఘాలు. అట్లయిగా అప్పుడెప్పుడో 2015లో సాగునీటి సంఘాల ఎంపిక అయ్యింది. మళ్ళా ఇన్నొద్దులకు కూటమి సర్కారు వచ్చినాక కొత్త సంఘాలకు ఎలక్షన్లు పెట్టిండ్రు. అక్కడ ఇక్కడ అనకుండా అన్ని జాగాల్లో కూటమి పార్టీలే గెలిచినాయి. అన్నిటికీ మించి మాజీ ముఖ్యమంత్రి అడ్డాల సైకిల్ పార్టీ వాళ్ళు జెండా బాతిండ్రు కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.